अरे भाई भैया 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 अरे सेल फोन अरे फ्लाइट से जगत अरे अरे उठो मत। सचिन थोड़ा हटाओ भाई, कैमरे वालों को बीच में से। बाबा कैमरा नहीं बना पाए। कैमरा है, कैमरा डाउन। फोटोग्राफर ऐसा नीचे ले यार। पूजा हो रहा भैया, जरा आवाज नको करो। पूजा पूजा हो रहा। భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు అమిత్ షా. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు అమిత్ షా. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం తర్వాత కొంగరకల్లను వెళ్లనున్నారు అమిత్ షా. అక్కడ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. నేతలకు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు అమిత్ షా. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం తర్వాత కొంగరకల్లను వేలనున్నారు అమిత్ షా. అక్కడ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. నేతలకు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు షా.
ఆ ఫ్లాగ్ బి జై శ్రీరామ్ అంత దగ్గర ఉండి దాంట్లో చూస్తుంది భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు అమిత్ షా. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం తర్వాత కొంగరకలాను వెళ్లనున్నారు అమిత్ షా. అక్కడ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. నేతలకు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. सचिन भाई दिलीप शादी कैमरा अरे कैमरे कैमरा फोटोग्राफर ग्रीन शॉट हट जाओ थोड़ा ग्रुप बड़ा कर दो भाई बैठ जाओ ब्लू शर्ट वाला सब है आपका हो गया खत्म हो गया భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు అమిత్ షా. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం తర్వాత కొంగరకలాను వెళ్లనున్నారు అమిత్ షా. అక్కడ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. నేతలకు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా.